10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు పెట్టేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. కెమెరాల నిఘాలోనే ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలని ప్రణాళిక రెడీ చేసింది. ఇప్పటికే డీఈఓలకు, స్కూల్ కరెస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం ఈసారికి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇప్పటికే పాఠశాల విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చిన విద్యాశాఖ ఈ ఏడాది నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు పెడుతోంది. దీనిపై ఇప్పటికే డీఈఓలతో పాటు స్కూల్ కరెస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. 10th ఎగ్జామ్ కు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షల కోసం అధికారులు 2508 సెంటర్లను ఎంపిక చేశారు. అందులో 1510 ప్రభుత్వ పాఠశాలలు, 1018 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటే 1.5 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. దీని ప్రకారం సర్కారీ స్కూళ్లకు 22.65 కోట్లు, ప్రైవేట్ స్కూళ్లకు 15.27 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇవి కాక సప్లిమెంటరీ పరీక్ష రాసే సెంటర్లతో కలిపి మొత్తం సీసీ కెమెరాలకు 40 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కరెక్ట్ కాదంటున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. లక్షలు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం సాధ్యం కాదంటున్నారు. మరికొందరు మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటును సమర్థిస్తూనే అన్ని వర్గాలతో చర్చిస్తే బాగుండేదని అంటున్నారు. సీసీ కెమెరాలను పెట్టాలనేటువంటి నిబంధన రావడం వల్ల మాకు ఆర్థిక భారం ఒకటైతుంది. తర్వాత పిల్లలకు కూడా మానసికమైన ఒత్తిడి, టీచర్స్ కూడా మానసికమైన ఒత్తిడి ఏర్పడుతుంది ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల. ఎప్పుడైతే ఆ స్కూల్ సెంటర్లో, ఎగ్జామినేషన్ సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు నియమ నిబంధనలతో ఎవరైతే చేస్తారో అక్కడ ఈ సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము మా సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్కి. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ఇది హర్షణీయమే. కానీ ప్రాథమిక విద్య, ఉన్నత విద్య 14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఇది మానసికమైన ఒత్తిడి ఏర్పడుతుంది. మొదలుగా పీజీ విద్యార్థులకు, ఆపై ఇంజనీరింగ్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు వాళ్ళు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించిన తర్వాత ప్రాథమిక విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు ఇది నిర్వహిస్తే బాగుంటుందనేది. నాణ్యమైన విద్యను అందించాలంటే ముందుగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. చిన్నారుల్ని నిఘా నీడన భయపెట్టడం సరైంది కాదంటున్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. విద్యార్థులను సీసీ కెమెరాల మధ్యలో ఉంచి, ఇగో మీ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, అంతా అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులను చేసి పరీక్షలు రాయించేటువంటి విధానము వాళ్ళ మానసిక స్థితికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆ విధంగా మేము దాన్ని సీసీ కెమెరాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది సరైనటువంటి చర్య కాదని కూడా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. పిల్లలకు సీసీ కెమెరాలు అనేది ఇది వైఫల్యం, నమ్మకం లేనితనం నుంచి వస్తున్న ఆలోచనలు ఇవన్నీ. ఉపాధ్యాయుల మీద, పిల్లల మీద. పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పాలి. విద్యా సంవత్సరం అంతా వారిని సరిగ్గా ప్రిపేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఉండదు. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రైవేటు యాజమాన్యాలు వినతి పత్రం ఇచ్చాయి. విద్యాశాఖ మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటులో బిజీగా ఉంది.